ఇక్కడి ఈ సంఘటనలో కాంగ్రెస్ నాయకులు చేసిన దాడులు ఎవరికైనా గాయాలయ్యాయా? ఇరు వర్గాలకి స్వల్ప గాయాలయ్యాయి. వీరికి మాత్రం రవినాయక్తో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం, ఎందుకంటే వీళ్ళు కేవలము ప్రజలు ఎవరైతే చంద్రశేఖర్ ఒక్క నిమిషం ఆ సదరు సర్పంచ్ రవినాయక్ మనకు ఫోన్లో అందుబాటులోకి వచ్చి ఆయనతో మాట్లాడతాను ఒకసారి నేను. రవినాయక్ గారు నమస్తే. గుడ్ మార్నింగ్ అండి. రైట్, ఏం జరిగింది అసలు? నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది? మీ పైన దాడికి ప్రయత్నం చేశారని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మీ పైన అపోజిషన్లో పోటీ చేసిన దీట్ల శంకర్ రెడ్డి అండ్ జిల్లా అధికార ప్రతినిధి పూదర్ సత్యనారాయణ మీపై ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? అక్కడ పెద్ద ఎత్తున ఇటువైపు 10 మంది అటువైపు 10 మంది ఉండి ఒకరికొకరు తోపులాట, ఆ వాగ్వాదము, మీపై మారణాయుధాలతో కూడా దాడి చేస్తున్నటువంటి ప్రయత్నం చేశారన్నట్టుగా తెలుస్తోంది. ఏం జరిగింది? అదే అండి, యాక్చువల్లీ ఏమైందంటే నిన్న వచ్చినటువంటి మన సండే రోజు వచ్చిన రిజల్ట్స్ లో నేను 78 ఓట్లతో నా సమీప ప్రత్యర్థి గీట్ల శంకర్ రెడ్డి మీద గెలవడం జరిగిందండి. దాని తర్వాత నేను మన స్థానిక ఎమ్మెల్యే మక్కర్ సింగ్ గారి ఆశీస్ కోసం వెళ్ళడం జరిగింది. వారితో మాట్లాడడం జరిగింది. వారు కూడా మాకు సహకరించి అభివృద్ధి కోసం తోడ్పడతామని చెప్పారు. దాని తర్వాత ఏమైందంటే మొన్న రిజల్ట్ వచ్చిన కారణం బీఆర్ఎస్ పార్టీ తరఫున బలపరిచిన అభ్యర్థిగా ఉన్నారా? లేదండి, నేను బీఆర్ఎస్ గురించి ఏ పార్టీ కాదు, నాది ఇండిపెండెంట్ గా చేసిన. అంటే మా ఫాదర్ కాంగ్రెస్ డైరెక్టరే, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ వల్ల మల్టిపుల్ మెంబర్స్ పోటీ చేయడం జరిగింది. నేను కూడా నిన్ననే ఎమ్మెల్యే గారిని కలిసినాం. కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం ప్రస్తుతం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అని ఏం లేదు, మేము ఇండిపెండెంట్ గా చేసినాం. ఎందుకంటే ఇక్కడ ఒక్కరికి మాత్రమే అవకాశం ఉంటుంది. మక్కర్ సింగ్ గారు కూడా ఎవరైనా సరే గెలిచినా ఒకటే అని చెప్పడం జరిగింది. మా టీం వర్క్ తో మేము గెలిచి నిన్న వారిని కలవడం జరిగింది, వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా, వారు కూడా మాకు సపోర్ట్ చేస్తామని చెప్పి గ్రామ అభివృద్ధి కోసం తోడ్పడతామని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏమైందనంటే మొన్న నైట్ గెలిచిన తర్వాత 78 ఓట్లతో గెలిచిన తర్వాత 40 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సీనియర్ నాయకుడు గీట్ల శంకర్ రెడ్డి మీద నేను గెలవడము, ఒక మొత్తం వర్గం అంతా ఒక సైడ్ ఉండి, ఒక యువకుడు 14 రోజుల క్రితం నేను ఎలక్షన్ లోకి వచ్చి గెలిచడం వరకు ఏంటంటే మింగుడు పడడం లేదు, ఎట్లా గెలిచిండని ఉద్దేశంతో. అంటే మహిళలు వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేయడము, నాకు సపోర్ట్ చేసినటువంటి శ్రీకాంత్ రెడ్డి కావచ్చు, మాడ అనిల్ రెడ్డి కావచ్చు, గర్మిల సాయి కిరణ్ కావచ్చు, వాణి సూరప్, వాణి సాయి, వీళ్ళందరి మీద ఏంటంటే నిన్న సండే నైట్ నుంచే వాళ్ళు దూషించడము, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం, మీరు ఎట్లా బతుకుతారు ఏంటి చూస్తామని చెప్పడం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మీకు సపోర్ట్ చేసిన వారిని బెదిరిస్తున్నారు, ఎట్లా బతుకుతారో చూస్తామని బెదిరిస్తున్నారు. ఎట్లా బతుకుతారు అంటే వాళ్ళందరూ కూడా అదే లైన్ లో ఉంటారు. అంటే మా లైన్ లో ఉండి మీరు నాకు సపోర్ట్ చేయకుండా ఆయనకి ఎందుకు సపోర్ట్ చేసేది? ఆయన చాలా ప్రలోభాలకు గురి చేసిండు ప్రజలను, ఓటర్లను డబ్బుతో కావచ్చు, ఇంకా బెదిరించడం కూడా జరిగింది. ఇవన్నీ చూసే ప్రజలు ఏంటంటే వీళ్ళు అధికారంలో రాకముందు ఇలా ఉంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది పరిస్థితి అని చెప్పి ఆలోచించి ప్రజలందరూ కూడా అతను ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా వాళ్ళిద్దరు కొడుకులు వచ్చి ఇక్కడ స్టే చేయడము, గత 14 రోజులుగా ప్రతి ఒక్కరిని ఓటర్లను అట్లనే నా సపోర్టర్స్ ని లాగడానికి ప్రయత్నించడము, భయపెట్టడం, ఇవన్నీ జరిగినప్పటికీ ప్రజలందరూ కూడా ఒక తాటిపైకి అభివృద్ధి చేయాలి, ఒక విద్యావంతుడు నిన్నేం జరిగింది నిన్న జరిగిన సంఘటనలో మీరు గెలుపొందారు. ఓకే, అవునవును. నేనేం జరిగిందంటే ఎమ్మెల్యే గారిని కలిసిన తర్వాత నాకు నన్ను గెలిపించినటువంటి ఓటర్లకు కృతజ్ఞత తెలపడానికి నేను ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఈ ప్రాసెస్ లో ఆ లైన్ లో కూడా మా ఊర్లో ఉన్నటువంటి అయ్య గారిని వారి ఆశీర్వాదం తీసుకున్నామని నేను నాతో పాటు 2-3 వ్యక్తులను ఆ లైన్ లోకి వెళ్ళడం జరిగింది. అంటే వాళ్ళు ఉండేటువంటి వీధిలోకి మీరు వెళ్ళారు? అంటే ఊర్లో మొత్తం ఒక గడప గడప తిరుగుతున్నాం కదా, అదే ప్రాసెస్ లో వాళ్ళ ఇంటి ఆపోజిట్ అయ్యగారులు ఉంటారు అనమాట, ఆమె దగ్గర బ్లెస్సింగ్ కోసం వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళే టైంలో ఏమైందంటే ఈ పూదర్ కిషోర్ గౌడ్ ఆల్రెడీ రోడ్డు మీద బండి అడ్డం పెట్టి తిడుతా ఉంటే మేము అక్కడే ఆగిపోయినాం. శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర ఆగిపోయి, సరే అతను తిట్టుతాడు కదా, అతను వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోదాం అని చెప్పి ఆగడం జరిగింది. అతడు మమ్మల్ని చూసి అతను ఒక వెపన్ అతని చేతిలో ఉంది. అతనితో పాటు వాళ్ళ ఫాదర్ పూదర్ సత్యయ్య గౌడ్, గీట్ల శంకర్ రెడ్డి, వాళ్ళిద్దరు కొడుకులు గీట్ల సాగర్ రెడ్డి, గీట్ల సంతోష్ రెడ్డి, వీళ్ళందరూ కూడా మా మీదకి దాడి చేయడానికి రావడం జరిగింది. ఈ ప్రాసెస్ లో గీట్ల శంకర్ రెడ్డి నన్ను కొట్టడానికి, అంటే నువ్వు ఎట్లా సర్పంచ్ గా చేస్తావో చూస్తా, నువ్వు నా మీద ఎట్లా గెలిచినావో, వీళ్ళందరూ ఎట్లా బతుకుతారో ఇవన్నీ చూసామని చెప్పి మమ్మల్ని దూషించడము, మా మీద దాడి చేయడము. ఈ ప్రాసెస్ లో మేము కూడా డిఫెండ్ చేయడము. అట్లానే ఏమైందంటే ప్రజలందరికీ తెలిసిపోయింది అనమాట. ఈ ఒక వితిన్ 5 to 10 minutes లో రవికుమార్ ని గీట్ల శంకర్ రెడ్డి ఇట్లా కొట్టినని చెప్పగానే ప్రజలందరూ వచ్చి సపోర్ట్ గా నాకు రావడం జరిగింది. ఈ ప్రాసెస్ లో మేము అంబేద్కర్ చౌక్ దగ్గర ధర్నా చేయడం, అట్లాగే మన ఎస్ఐ గారిని వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. ఓకే, సో మారణాయుధాలు ఉన్నాయా మీపై దాడి చేసిన సమయంలో? ఉంది. అబ్బాయి దగ్గర ఒక సుత్తి ఉండే, సాయి కిషోర్ గౌడ్ దగ్గర.
అంటే ఇది ప్లాన్ గా చేసిరా ఏంటని తెలియదు కానీ బట్ ఆయన దగ్గర మాత్రం ఒక సుత్తి ఉంది, అది వీడియోలో కూడా ఉంది, వీడియో కూడా రికార్డ్ చేసినాం మేము. ఓకే, సో అంటే మీపై ఎందుకు దాడి చేశారు? కేవలం అక్కడ జనరల్ స్థానంలో మీరు గెలవడమే వాళ్ళ తప్పు కనబడుతుందా? మెయిన్ గా ఏంటంటే ఒక జనరల్ స్థానంలో నాకు ఎలాంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు. నాకు ఇంతకుముందు ఏపీజే అబ్దుల్ కలాం ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేసిన. ఒక 14 రోజుల క్రితమే నేను బరిలో దిగడం, అంతకుముందు ఎలాంటి ప్రీ ప్లాన్ ఏం లేకపోవడం, అలాగే 40 సంవత్సరాల నుంచి ఆయన ఒక వివిధ పార్టీలలో తనకు ఎక్స్పీరియన్స్ ఉంది, రాజకీయ అనుభవం ఉంది. అలాగే తనతో పాటు ఇంకొక 10 మంది పెద్ద పెద్ద లీడర్లు అనమాట. ఆల్మోస్ట్ ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడర్ అతనికే సపోర్ట్ చేశారు. కానీ ఆయన గెలవలేకపోయిండు. ఎంత చేసినా కూడా ఎన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ గెలవలేకపోయిండు. అది జీర్ణించుకోలేక తన చుట్టుపక్కల ఉన్నటువంటి పూజ సత్యగారు కావచ్చు, ఇంకా మిగతా నాయకులు ఎవరైతే ఉన్నారో మరి వారిని రెచ్చగొట్టడమో ఏంటో మనకు తెలియదు. ఈవెన్ నాకు ఏంటంటే గ్రామంలో ఎలాంటి ఇష్యూ ఉండద్దు, అందరు సామరస్యంగా ఉండాలని చెప్పి నిన్న గెలిచిన తర్వాత నిన్న కూడా వారి బ్లెస్సింగ్ తీసుకున్నారు. ఎవరైతే గీట్ల శంకర్ రెడ్డి ఉన్నారో వారిని వెళ్ళి నేను బ్లెస్సింగ్ తీసుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే తెలుసు నాకు ఇట్లా అంటే యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ గా ఇక్కడ ఎలాంటి ఇష్యూ జరగద్దు, సామరస్యం జరగాలి, గ్రామ అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో వారిని కలవడం జరిగింది, వారి బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ వారు తట్టుకోలేకపోతారు. అంటే ఒక యువకుడు వచ్చి నా మీద గెలవడం ఏంటి అనే ఒక ఈగోకి వెళ్ళడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా. మేము మా సైడ్ ఏమో ఓన్లీ యువకులు మాత్రమే ఉన్నాం, వారేమో పెద్ద పెద్ద లీడర్. కంప్లైంట్ ఇచ్చారా మీరు? ఇచ్చాం. ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు కంప్లైంట్ తీసుకున్నారు, వారు విచారణ కూడా చేపట్టారు. వాళ్ళు ఈ రోజు విచారించి కఠినమైన చర్యలు తీసుకుంటామని హామీ కూడా జరిగింది. థ్యాంక్ యూ రవినాయక్ గారు. సో గెలిచినటువంటి ఆ సదరు అభ్యర్థి ఇంటింటికి వెళ్ళి కృతజ్ఞతలు చెప్తున్నాడు. గెలిపించినందుకు గ్రామాల్లో అభివృద్ధి కోసం సపోర్ట్ చేయండి అని చెప్పి ఇంటింటికి తిరుగుతున్న క్రమంలో ఆయన ఓడిపోయినటువంటి అభ్యర్థి వీధిలోకి వెళ్ళడంతో ఒక్కసారిగా అక్కడ అందరిని బ్లెస్సింగ్స్ తీసుకొని వస్తున్న క్రమంలో కొంతమంది వ్యక్తులు అడ్డగించి మారణాయుధాలతో దాడి చేశారని చెప్పి మనకు రవినాయక్ చెప్తున్నమాట. సో వరుసగా ఈ దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. గెలిచిన వారిపై దాడులు జరుగుతున్నాయి. ఓడిపోయిన వారు మాపై ఇలా పోటీ చేస్తామని చెప్పి గెలిచిన అభ్యర్థులు ఓడిపోయిన వారిపై దాడి చేస్తున్నారు. ఈ రకంగా గెలిచిన వారిపైన ఏకంగా మాపై పోటీ చేసి గెలుస్తావా అని చెప్పి వారిపైన కూడా దాడులు జరుగుతున్నాయి. సో 40 ఏళ్ల రాజకీయ చరిత్రటువంటి ఒక వ్యక్తిని ఓడగొట్టడంతో నాపై కక్ష పెంచుకున్నారు. జనరల్ స్థానంలో పోటీ చేసి గెలుపొందడంతో వారు నాపై కక్ష గట్టి నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారని చెప్పి కూడా ఆడియోలో ఆయన మాట్లాడుతున్నాడు. ఇందాక ఫోన్లో కూడా అదే మాట మాట్లాడుకొచ్చారు. సో దయచేసి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎన్నికలు అయిపోయాయి. రేపటితో పూర్తిగా అన్ని గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పూర్తి అయిపోతుంది. 3వ విడత పూర్తి అయిపోతుంది. ఇక నెక్స్ట్ తదుపరి గెలిచిన వారు గ్రామాల్లో మీరు ఇచ్చిన హామీలు ఎలా నెరవేరుతాయో ఆ లక్ష్యంగా ప్రయాణించాలి. ఓడిపోయిన వారు నెక్స్ట్ సారైన అవకాశం వస్తే ప్రజలు మీ వైపుగా ఎలా ఉండాలో మద్దతు కూడా కట్టే ప్రయత్నం చేయాలి. కానీ ఈ బలుపు మాటలు, అహంకారం చూపించి దాడులు చేసుకోవడాలు, బలం ఉంది కదా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఆ డబ్బు బలుపు చూపిస్తే డెఫినెట్గా 4 గోడల మధ్య ఊసలు లెక్క పెట్టాల్సిందే. ఈ విషయం గుర్తుపెట్టుకొని అడుగు వేయండి, ఆచితూచి వ్యవహరించండి. రేపటి రోజున గెలిచిన వారు గెలిచినట్టుగా సర్పంచులు అవుతారు, ఓడిపోయిన వారు కూడా ఊరిలో పెద్ద మనిషి అవుతారు. కానీ వాళ్ళకి సపోర్టుగా వెన్నుదన్ను నిలబడి మీరు వాళ్ళు మాటలు మాట్లాడితేనో, వాళ్ళు ఏదో మద్యం ఇస్తేనో, వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తేనో అవతల వాళ్ళపై దాడి చేస్తే మాత్రం మీరే జైలుకి వెళ్ళి ఊసలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ప్లీజ్ బీ కేర్ఫుల్. ఒకసారి రవినాయక్ ఆర్టీవీతో కూడా ఒక మాట మాట్లాడుకొచ్చారు. డైరెక్ట్గా అక్కడ ఏం జరిగిన సంఘటన పైన ఆయన ఒక వీడియో షేర్ చేశారు. ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. నిన్న గెలిచిన తర్వాత ఎవరైతే నాకు సపోర్ట్ చేసిర్రో వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ మీరు ఎట్లా బతుకుతారో చూస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళని బెదిరించడం జరుగుతుంది. అలాగే ఈ రోజు గెలిచిన తర్వాత ఈరోజు మా స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారిని గెలవడం జరిగింది. వారి ఆశీస్సులు తీసుకోవడం కూడా జరిగింది. దాని తర్వాత ఏంటంటే నన్ను గెలిపించినటువంటి ఓటర్లను కలవాలనే ఉద్దేశంతో సాయంత్రం 4:30 నుంచి వెళ్ళి ప్రతి ఓటర్ను కలవడం జరిగింది. దానిలో భాగంగానే మా ఊర్లో ఉన్నటువంటి ఒక అయ్యగారిని కలవడానికి వెళ్ళడం జరిగింది. అప్పుడు పూదరి కిషోర్ అని పూదరి సత్య వాళ్ళ కొడుకు మేము వెళ్ళడం చూసి అతను ఏదో ఇష్యూ క్రియేట్ చేస్తారని చెప్పి ముందే గ్రహించి మేము శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర మా బైక్స్ ఆపేయడం జరిగింది. తర్వాత గీట్ల శంకర్ రెడ్డి ఇంటి నుంచి వెళ్ళి గీట్ల శంకర్ రెడ్డి వాళ్ళ కుమారులు సంతోష్ రెడ్డి, సాగర్ రెడ్డి, అలాగే పూదరి రమేష్, పూదరి సత్తయ్య, పూదరి లక్ష్మి, బాణ తిరుపతి నాయక్, అలాగే పూదరి కిషోర్ వాళ్ళందరూ కూడా వచ్చి మాపై పూదరి దత్ వాళ్ళందరూ వచ్చి మాపై దాడి చేయడం జరిగింది. ఒక దళితుడు నువ్వు ఎట్లా ఇక్కడ పనిచేస్తావు చూస్తాను బెదిరించడం జరిగింది. అలాగే పూదరి కిషోర్ తన చేతిలో ఒక రాడ్ను పట్టుకొని మా సపోర్టర్ అయినటువంటి సాయిని కొట్టడం కూడా జరిగింది, సాయి కుమార్ని. మేము సామరస్యంగా ఎలాంటి గొడవ భావించినప్పటికీ గీట శంకర్ రెడ్డి అనే వ్యక్తి
తను యొక్క కోపాన్ని నా మీద ఉపయోగించి నన్ను కొట్టడం కూడా జరిగింది. అలాగే శ్రీనివాస్ అనే ఇంకొక వ్యక్తి ఇతన్ని కూడా పూజలక్ష్మి కట్టెతో కొట్టడం అలాగే చేతితో గుద్దడం వల్ల తనకు కొంచెం అస్వస్థతకు గురైనాడు. అంటే ఒక దళితుడు జనరల్ కేటగిరీలో గెలవడం తప్ప నేనేమైనా తప్పు చేసినానా? ఒక విద్యావంతుడిగా నా ఊరిని బాగు చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ సర్పంచ్ ఎన్నికలను పోటీ చేయడం జరిగింది. అంటే ఇలా దళితులను ఇలా 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 హింసిస్తే ఏ దళితుడు కూడా మళ్ళీ పోటీకి రాకూడదా? అంటే ఈ రాజ్యం అనేది దళితులకు అవసరం లేదా? ఓన్లీ రెడ్ల రాజ్యమే ఉండాలా? ఒక దళితుడు ఎట్లా చేస్తావు అని చెప్పి నన్ను బెదిరించడం, నువ్వు ఎందుకు వచ్చినావు, నువ్వెవరు ఇక్కడ అని చెప్పి నన్ను బెదిరించడం. అంటే ఎన్ని రోజులు నేను భయపడుతూ బతకాలి? ఒక విద్యావంతుడిని 11 సంవత్సరాలు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసిన నాకే ఇలా ఉంటే ఒక నార్మల్ వ్యక్తి ఏ విధంగా ఈరోజు గ్రామాలలో పోటీ చేయడానికి ముందుకు వస్తాడు అనేది మీరందరూ భావించాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.